సీరియస్ గా తీసుకోకుండా ఉదాసీనతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రచారం మొత్తాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే చూసుకుంటారని, మిగతా నేతలు ఆయనపైన భారం వేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రాష్ట్ర నాయకత్వం డోర్ టు డోర్ ప్రచారాన్ని కీలకంగా భావించినప్పటికీ కొంతమంది నేతలు దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదనే చర్చ నడుస్తుంది. అయితే పార్టీకి 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు వంటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ వారంతా ఎందుకు ప్రచారంలోకి దిగడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎట్లా ఓడిపోయేదానికి ప్రచారం చేయడం ఎందుకు అనే ఆలోచనతో కొంతమంది నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో కేవలం మానిటరింగ్ కమిటీ సభ్యులు తప్ప ఇతర ముఖ్య నేతలు ఎవరూ పెద్దగా ప్రచారంలో కనిపించడం లేదు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో నిజంగానే ఫేవర్ చేస్తుందా? అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే ఈ ప్రచారంలో ఎవరు కూడా కలిసికట్టుగా ప్రచారం చేయడం లేదు. దానికి గల కారణాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి? అయిపోయినలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 2 ప్రధాన పార్టీలు కూడా ప్రచారంలో తీసుకుపోవడము, అభ్యర్థిని ప్రకటించడం అన్నిట్లలో పోటాపోటీగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. కానీ బీజేపీ వరకు వస్తే మాత్రం అది పూర్తి స్థాయి అంటే 2 పార్టీలు కూడా ప్రధానంగా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తుంటే, బీజేపీ మాత్రం అటు అభ్యర్థి ఎంపిక నుంచి చూసుకుంటే ప్రతి అంశంలోనూ కొంత డిలే ఉన్నట్టుగా తెలుస్తుంది, కొంత నత్తనడక సాగుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా అంటే పాగా వేయాలని చెప్పేసి ఒకవైపు బీజేపీ భావిస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దగా సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక ప్రచారం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఒక మానిటరింగ్ కమిటీ వేసింది. ఆ కమిటీలో ఎంపీ రఘునందన్ రావు చైర్మన్ గా ఉన్నారు. మిగతా 4 సభ్యులతో మొత్తం 5 సభ్యులతో కూడా ఒక కమిటీ ఉంది. అందులో లీడర్ గా ఉన్నటువంటి పాయల్ శంకర్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు గౌతమ్ రావు, మరొక 2 సభ్యులు ఉన్నారు. కానీ ఎంపీ రఘునందన్ మినహాయించి, గౌతమ్ రావు మినహాయించి మిగతా వాళ్ళు కూడా పెద్దగా ఇక్కడ యాక్టివ్ గా కనపడట్లే అనే విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ కేవలం ఎంపీ రఘునందన్ రావు పూర్తి స్థాయిలో అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారంలో నిమగ్నం అయ్యారే తప్ప రాష్ట్ర ప్రచారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయట్లేదు అనే మాట మాత్రం పూర్తిగా వినిపిస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే అభ్యర్థి ఎంపికకు సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా అంటే జూబ్లీహిల్స్ సంబంధించి గెలుపు అవకాశాలు కావచ్చు, గెలుపు దిశగా పయనించడం కావచ్చు, ప్రచారం చేయడం కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో మాకేం సంబంధం లేదు, దాంట్లో మేము చొరవ తీసుకోలేం, మొత్తానికి కూడా అది కిషన్ రెడ్డియే బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా ఇటు ఎంపీలతో సహా ఎమ్మెల్యేలు పూర్తిగా పార్టీ వర్గాల్లో మాత్రం ఇదే అంశంలో తెరపైకి చేస్తున్నారు. అదే చర్చ కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ విడుదల కాకముందు ఎంపీ అరవింద్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మీరు ఉంటారా, ఎలా ఉండబోతుంది అంటే కూడా అది మాకేం సంబంధం లేదు, అది జూబ్లీహిల్స్ కిషన్ రెడ్డి ఇలాకా, కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది, అది అంతా వాళ్ళే చూసుకుంటారా అనే ఒక కామెంట్ చేశారు. అలా వ్యవహరించినటువంటి తీరు అయితే కనపడింది. అయితే ఇప్పటికే అటు ప్రచారంలో వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ప్రచారం చేస్తుంటే, ఇక్కడ కూడా బీజేపీలో ఉన్నటువంటి పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం చేసినటువంటి దాఖలాలు అయితే కనపడతలేదు. అసలు ఎందుకు ఇంత అంటే అయిష్టంగా ఉన్నారు అంటే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి, అంటే మేము ఎలా గెలవట్లేదు, ఓడిపోయే సీట్ కోసం ఎందుకు కష్టపడటం అని చెప్పేసి భావిస్తున్నారు అని. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీలో ఎందుకు సఖ్యత లేకపోవడానికి గల ప్రధాన కారణాలు, అలాగే మొదటి నుంచి కనుక చూసుకున్నట్టయితే రామచంద్రరావు ఎప్పుడైతే బీజేపీ పార్టీలో అధ్యక్షులుగా నియమించబడ్డారో అప్పటి నుంచి కూడా కొంతమంది నేతలకి ఆయనకి పొసగడం లేదు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గతంలో కూడా చూసుకోవచ్చు, రాజాసింగ్ లాంటి నేతలు కూడా కిషన్ రెడ్డి ఎవరైతే పార్టీలో నిర్ణయించబడతారో ఎవరుంటే వారికి అనుకూలంగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తారు అంటూ కూడా గతంలో ఆయన వ్యాఖ్యలు చేయడం చూసాం. మరి ఈ నేపథ్యంలో మరి ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? అసలు బీజేపీ నేతలు రానున్న రోజుల్లో అప్డేట్స్ ఏంటి? వెనులా మనం చూసినట్లయితే ఏ పార్టీలో చూసినా కూడా కొత్త పాట నేతల మధ్య వివాదాలు మాత్రము రోజు రోజుకు ఒక్కొక్క రకంగా తెరపైకి వస్తూ ఉంటాయి. సేమ్ టైం బీజేపీ పార్టీలో కూడా చాలా వరకు కొత్త పార్టీల నేతల మధ్య వర్గ వివాదాలు మాత్రం బయటకు పడుతున్న నేపథ్యం కనబడుతుంది. కొన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే
కొండా విశ్వేశ్వర రెడ్డి మనం చూసుకున్నట్లయితే తను ఒక ఫుట్బాల్ ని తీసుకొస్తూ పార్టీ కార్యాలయానికి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అభయ్ పాటిల్కు వాళ్ళ ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇచ్చారు. అసలు ఎక్కడ కూడా నా నియోజకవర్గానికి సంబంధించి నేను ఒక ఎంపీగా కొనసాగుతూ అక్కడ జరిగినటువంటి జిల్లాల అధ్యక్షుల మీటింగ్ అంటే ఈవెన్ రామచంద్రరావు అధ్యక్షుడి హోదాలో అక్కడికి వచ్చి అక్కడ ఒక కార్యక్రమాన్ని పెడితే కూడా లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత సీరియస్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల అధ్యక్షులు కావచ్చు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత కూడా ఎక్కడ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవట్లేడు అని చెప్పేసి కూడా వాళ్ళు చేసే అంటే వాళ్ళ అందరు పార్టీ నేతలు మాట్లాడిన తీరు కనబడుతుంది. తాజాగా కూడా కొండ విశ్వేశ్వర రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఆఫ్ ది రికార్డ్ లో చాలా పార్టీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, దానికి అన్నిటికీ కూడా అధ్యక్షుడు బాధ్యత వహిస్తూ అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతే తప్ప వాటికి సొల్యూషన్ దొరకదు. కానీ ఎవరంతలా మాదేమేమో అన్నట్టుగా పోతే మాత్రం పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాదు, ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేటువంటి కామెంట్ ఆఫ్ ది రికార్డ్ లో చేశారు. అట్లాంటి చాలా అంశాలు కూడా వీటన్నిటికీ కూడా తోడవుతున్నామని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పటి నుంచో కూడా రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ గా ఉంటారు, వాళ్ళు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తారు. మన తాజాగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి గారు మీరు జూబ్లీ హిల్స్ దానికి పూర్తి స్థాయిలో బాధ్యత మీరే వహిస్తున్నారు. అందరికి తెలుసు మీరు చెప్తేనే అభ్యర్థి ఎంపిక ఉంటుందని చెప్పేసి అందరికి తెలుసు. కానీ ఎన్ని ఓట్లతో జూబ్లీ హిల్స్ లో ఓడిపోతున్నారు, ఇది నేను అడుగుతున్నటువంటి మాట కాదు, ప్రజలు అడుగుతున్నటువంటి మాట. మీరు చెప్పండి అసలు ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు అనేటువంటి కామెంట్ బహిరంగంగా చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ కామెంట్ కి సంబంధించి మరిన్ని అంశాలు కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఎందుకంటే గతంలో కూడా కిషన్ టార్గెట్ చేస్తూ మేకప్ మెయిన్ అయితే భవిత మనం చూసుకోవచ్చు కిషన్ రెడ్డి మనిషికే టికెట్ ఇచ్చారంటూ కూడా ఒక పక్కన పార్టీలో ప్రచారం జరుగుతుంది. అలాగే అందుకే నేతలు సహకరించడం లేదు కూడా ఒక పక్కన మనకు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక బీజేపీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఒకవైపు అది పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి ఇలాకా కిషన్ రెడ్డికే సంబంధించినట్టు చెప్పేసి పార్టీ వర్గాలన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అభ్యర్థి ఎంపిక కూడా కిషన్ రెడ్డి చెప్తేనే అభ్యర్థి ఎంపిక పూర్తయింది. ఎందుకంటే తన పార్లమెంట్ లో ఉన్నటువంటి నియోజకవర్గం చెప్పేసి అంతేకాకుండా దీపక్ రెడ్డి కూడా కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడలోనే నడుస్తాడు అనేటువంటి ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు అక్కడ మానిటరింగ్ కమిటీ వేసినప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో గెలుపు అవకాశాలు కూడా కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తాడని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో అయితే జోరుగా సాగుతున్న చర్చ. అందుకు అనుగుణంగానే అక్కడ ఎలాంటి అంటే గెలుపు అవకాశాలు గెలుపోవటంలో పక్కన పెడితే అక్కడ పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిది అని చెప్పేసి కూడా చెప్పకనే చెప్తున్నారు. అందరు పార్టీ నేతలు కూడా బహిరంగంగానే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా కిషన్ రెడ్డియే బాధ్యత తీసుకుంటాడు, అతని నియోజకవర్గం కాబట్టి వాళ్ళదే అంతా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ గెలిచినా ఓడినా దానికి పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదే అని మాత్రము ఇండైరెక్ట్ గా పార్టీ నాయకులు మాత్రం చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.